ఆరి వీళ్ళ మొహాలు మండ ప్రతిరోజు కొట్టు తెరిచేసరికల్లా ఈగల్లాగా మూగేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఒకేసారి మందెట్టేటి మాయమయ్యారే. ఓహో, కొత్త కొట్టొచ్చిందని మురిసిపోతున్నారల్లే ఉంది. ఈ భావంతో ఎన్ని రోజులు అది చూస్తాంగా. నేను కూర్చుంటే ఎలాగూ వ్యాపారం కావటం లేదు. ఆడదానివి నువ్వు కూర్చుంటేనైనా కాస్త ఆకర్షణగా ఉంటుందేమో అని అనుకున్నాను. అది పని చేయటం లేదు. బాగానే ఉంది సంబడం. ఏమయ్యో, ప్రొద్దు నుంచి నా మొహం నువ్వు, నీ మొహం నేను చూస్తూ కూర్చుంటే ఇంకేం పని జరుగుతుంది? అట్టా వెళ్ళి కాస్త హడావుడి చేసేయండి. అప్పుడైనా తగలడతానేమో చూద్దాం. వెళ్ళమంటావా? వెళ్ళమనేగా చెప్పడా? సరే, అర్ధాంగి చెప్పావు, అది చూద్దాం. బాబు బాబు, పెసలు కందులు మినువులు అన్నీ ఉన్నాయి. ఏం వద్దయ్యా. చూడు బాబు, చింతపండు 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 వద్దయ్యా. ఇదిగో ఇదిగో, ధరలన్నీ తగ్గించేసాం. కాస్తంత ఉప్పు. చిచ్చి, ఉప్పు లేదు పప్పు లేదు. సొసైటీలో మాకు చీప్ గా దొరుకుతున్నాయి పప్పాయా. సొసైటీ, బోడిముండా సొసైటీ, మొదలష్టపు సొసైటీ. ఎంత బరి తెగించిపోయారా మీరు? ఆలస్యం అయితే మా అమ్మ పెద్ద గొడవ చేస్తుంది. నేను పెడతాను మేడం. రేపు మళ్ళీ వస్తానుగా. తప్పకుండా రావచ్చుమా, అదే చోటు. తప్పకుండా వస్తాను. అయ్యో, మొన్న చెవులయ్యి చూశాడేమో. చూస్తే అది కాదు వేణు, వాడు మా ఇంట్లో చెప్తాడేమో అని భయంగా ఉంది. అసలే మా నాన్నకు మీ అన్నయ్యకి పట్టం లేదు. మనం ఇలా రహస్యంగా కలుసుకుంటున్నామని తెలిస్తే ఇంకా ఎన్ని అనర్థాలు వస్తాయో ఏమిటో. ఓ అదా, దాని గురించి నువ్వు భయపడకు లలిత. ఈ రోజే వదినతో మన పెళ్లి గురించి మాట్లాడతా. ఆవిడ తప్పకుండా అంగీకరిస్తుంది. దాంతో అన్నయ్య కూడా కాదు. ఏది ఒక్కసారి కిలకిలా నవ్వు. లలిత ఏమిటే? ఏమిట్రా గొడవ? అదేనండి, ఆ కేశవరావు తమ్ముడును మన లలితమ్మ గారు. లలిత, ఏమా కమల్ని కలుసుకున్నావా? కమలా? కలుసుకున్నానమ్మా. ఏమంది మరి ఇంత ఆలస్యం అయింది? దాని సంగతి నీకు తెలుసుగా. తెలుసు తెలుసు. మాటలు మొదలెట్టిందంటే అంతో పొంతో ఉండదు. మరి అయితే రేపు రమ్మందే? రమ్మంది. వీలైతే వస్తానని చెప్పానమ్మా. ఎక్కడికి? ఆ గుడి పక్క తోటలోకేనా? ఈడొచ్చిన పట్టువల్ల కొట్టావు, గుర్తుందా నీకు? ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ ముద్దుల కూతురు ఆ ప్రతి తమ్ముడిని ప్రేమించి గోడలమ్మటి గొబ్బలమ్మటి ఎగురులాడుతూ ఉంది. వాడు తమ్ముడు కలిసి మన సంసారాన్ని సర్వనాశనం చేయాలనిగా కంకణం కట్టుకున్నాను. దాని బ్రతుకు బండల పాలు చేసి దాన్ని సర్వనాశనం చేయాలనిగా వాడు గుర్తించాం. భద్రం, ఏమిటా తొందర? ప్రెసిడెంట్ కు వేణుకు తండ్రి ఒకడైనా తల్లులు వేరుగా అని చెప్పుకున్నాను కూడా వేరే. ప్రెసిడెంట్ చెడ్డవాడే, కానీ వేణు మాత్రం చాలా మంచివాడు, మర్యాదస్తుడు. మీరేమైనా చెప్పండి, వయసు వచ్చిన ఆడపిల్లని ఇట్లా వదిలిపెట్టడం ఏమంత బాగాలేదు. భద్రం, రోజులు మారిపోయాయి. ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం, మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నీకేం తెలుసు గోంగూర పులుసు కూర? జరిగిందని నువ్వేం బాధపడకమ్మా, నేను చెబుతాను పద. బాగానే ఉంది వరస. ఒరే, ఏమిటా మీ నాన్న ఇలా మారిపోయారు? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. నాన్న ఇంత మంచిగా ఉన్నాడంటే ఎవరు కొంప ముంచాడన్నమాట. ఏమిటి? మీ బుర్ర గట్టి బుర్రే. మరైతే ఈ మాట ముందెందుకు చెప్పారు కాదు? పిల్లలు పట్టుకొని చచ్చేట్టు కొట్టాను. లలితమ్మా, అసలు సంగతి బయట పెట్టావు, కథ అడ్డం తిరుగుతుంది.